నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవీ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారి కోసం అయితే ముస్లిం సంఘాల నేతలు కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నట్టు మనకి వార్తలొస్తున్నాయి. అంటే వాళ్ళ మద్దతు కూడా ఆల్మోస్ట్ టీడీపీకి అన్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా గొప్ప విషయం అమ్మా. ఒక శుభ పరిమాణం ఇది. ఒక్క అంటే మొట్టమొదటిసారిగా ఈ 2024లో అంటే ఇప్పుడు ముస్లిమ్స్‌లో కూడా వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులు ఉంటారు. సాధారణంగా కాంగ్రెస్ అని, ఇటు బీజేపీ, ఇటు హ్మ్. కమ్యూనిస్టులు, ఇటు వైసీపీ, టీడీపీ అని ఉంటారు. కానీ ఈసారి ఇన్ని సంఘాల నాయకులందరూ ఒక తాటి మీదకొచ్చి కేవలం ఈ టీడీపీ కూటమికే ఓటేయమంటం, టీడీపీకి సపోర్ట్ చేయడం అన్నది ఇది నిజంగానే ఒక గొప్ప పరిణామం. హ్మ్. ఎందుకంటే ఎస్పెషల్లీ ఏపీలో తీసుకుంటే ఇప్పుడు బీజేపీని సాధారణంగా మతతత్వ పార్టీ అని చెప్పి చాలా మంది చెబుతుంటారు. కానీ దేశవ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా బీజేపీ వలన ముస్లిమ్స్‌కి ఏమి పెద్దగా నష్టం వాటిల్లేదు. అటువంటి చర్యలు గాని, కవ్వింపు చర్యలు గాని, గొడవలు గాని, కొట్లాటలు గాని ఏమి ఈ మత ఘర్షణలు గాని ఎక్కడ ఏమి జరగల. ఎక్కడా కూడా అటువంటి సంఘటనలు జరగలేదు. హ్మ్. ఈవెన్ ఉత్తరప్రదేశ్‌లో కూడా ఏదన్నా యాక్షన్ తీసుకున్నారంటే ఓన్లీ క్రిమినల్స్ మీద ఆ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది క్రిమినల్స్ మరి అన్ని సామాజిక వర్గాలను ఇబ్బంది పెడుతున్న వాళ్ళని గ్యాంగ్‌స్టర్స్‌ని అటువంటి వీళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు గానీ దేశవ్యాప్తంగా ఎటువంటి సంఘటన కానీ దీనికి భిన్నంగా వైసీపీ పరిపాలనలో పోయిన హ్మ్. ఎలక్షన్‌లో 2019లో ఇటు అందరూ అన్ని వర్గాల వారు ఎస్పెషల్లీ ఇటు మైనారిటీస్ కానీ, బీసీలు గాని, ఇటు ఎస్సీ, ఎస్టీలు గాని అందరూ కూడా ఒక తాటి మీదకొచ్చి 151 స్థానాలు వైసీపీకి కట్టబెట్టడం జరిగింది. హ్మ్. సో, మెజారిటీ ఆఫ్ ముస్లిమ్స్ కూడా వైసీపీకి ఓటేయడం జరిగింది. రైట్ సార్. కానీ ఈ 5 ఏళ్లలో మిగతా వర్గాలతో పోలిస్తే మెయిన్‌గా ఇబ్బందులు పడ్డది కుటుంబాలు సైతం ప్రాణాలు కోల్పోయింది ఒక్క మైనారిటీలు ముస్లిమ్స్ మాత్రమే. హ్మ్. సో, ఈ ఈ ఈ స భూములు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, ప్రాణాలు కోల్పోయారు, వ్యాపారాలు కోల్పోయారు. ఇలా రకరకాలుగా వాళ్ళు ఆహ్, జరగడం వలన సో, ఈ రోజున ఈ విధమైన ఒక డెవలప్‌మెంట్ రావడానికి ప్రధాన కారణం ఈ అన్ని సంఘాలు కూడా ఒక తాటి మీదకొచ్చి ఏ హ్మ్. విధంగా అయినా సరే ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పి పిలుపునివ్వడం, ఆ సంఘ మత పెద్దలు, నాయకులు అందరూ కూడా రోజు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం, ఇయన్నీ చూస్తుంటే కూడా ఆ యొక్క మైనారిటీల్లో ఎస్పెషల్లీ ఆ ముస్లిం కమ్యూనిటీలో సో ఎంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది వైసీపీ మీద అన్నది మనకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది. హ్మ్. అట్లనే ఇక్కడ చూస్తున్నట్టయితే హైదరాబాద్ నుంచి ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఓవైసీ గారు గూడా జగన్ గారికి మద్దతు ఇవ్వాలని జెప్పేసి ఆంధ్ర ఎవరైతే ఉంటారో లీడర్స్ వాళ్ళకి ముస్లిం లీడర్స్‌కి పిలుపునిస్తే వాళ్ళు మాత్రం చాలా సున్నితంగా నిరాకరించారని జెప్పేసి కూడా వార్తలొస్తున్నాయి. ఈయన మాటని కాదని టీడీపీకే సపోర్ట్ చేస్తున్నట్టు కూడా వార్తలొచ్చాయి సార్. మరి ఇప్పుడు అంటే అది వాస్తవం అన్నట్టా మరి? అది వాస్తవమే కదమ్మా! సున్నితంగా కూడా కాదు. కొంతమంది ఆ ముస్లిం మత పెద్దలు కొంతమంది కొన్ని సంఘాలకు సంబంధించిన ముస్లిం నాయకులు ఘాటైన విమర్శలే చేశారు. హ్మ్. మాకిక్కడ జరుగుతున్న ఈ దాష్టికాలు, మా మీద జరుగుతున్న ఈ దౌర్జన్య కాండ నీకేం తెలుసు? నువ్వు హ్మ్. నీ పని జూసుకో. నువ్వు హైదరాబాదు, నువ్వు తెలంగాణ వరకు నువ్వు నీ పని జూసుకో. ఆంధ్రాలో వేలు పెట్టొద్దని కూడా వాళ్ళు ఘాటైన విమర్శలు కూడా చేశారు. హ్మ్. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే నార్మల్‌గా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్తున్నారేంటంటే, ముస్లిం రిజర్వేషన్స్‌ని రద్దు చేస్తున్నారు మోదీ గారు. సో, మీరందరూ ఆహ్, అటు సైడ్ మొగ్గు చూపకండి. అక్కడ ఒకవేళ గెలిపిస్తే మాత్రం మీకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి తనైతే చెప్పడం జరుగుతుంది సార్. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? మరి నిజంగానే ముస్లిం రిజర్వేషన్స్‌ని అమిత్ షా గారికి చెప్పడం జరిగింది రద్దు చేస్తున్నట్టు. మరి ఇది ఇంపాక్ట్ పడదంటారా మరి? లేదమ్మా. అటువంటిది ఏమీ లేదని తర్వాత క్లారిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. హ్మ్. సో, కావాలని జెప్పి ఏదో విధంగా మభ్యపెట్టి, వాళ్ళని మాయబెట్టి, మళ్ళీ వాళ్ళని ప్రలోభపెట్టి, తన వైపు తిప్పుకోవడానికి ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్లు ఎత్తడమే గాని ఏమీ లేదు. ఆల్రెడీ విసిగి వేసారిపోయి ఉన్న ఆ సమాజాన్ని తన వైపు తిప్పుకోవడానికి చేస్తున్న హ్మ్. ఎత్తుగడ పాచికగానే మనం భావించాలి. హ్మ్. అంటే ఎక్కడ చూసినా గూడా ఈసారి మాత్రం అందరి మద్దతు కూటమి వైపే అంటారా సార్ మరి? 100% అమ్మా. 100% క్షేత్రస్థాయిలో గూడా నాకు కూడా చాలా మంది మిత్రులున్నారు ఆ హ్మ్. సామాజిక వర్గంలో. హ్మ్. వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. కొన్ని మీటింగులు కూడా చూసాను. నేను విజయవాడలో కూడా ఒక
ఈ మైనారిటీకి సంబంధించిన ఆత్మీయ సమ్మేళనం కూడా నేను అటెండ్ కూడా చేశాను హ్మ్. లాస్ట్ వీక్. సో, అందరూ కూడా ఒక కంకణబద్ధులై ఏ విధంగా అయినా సరే ఈ యొక్క ఈ వైసీపీ యొక్క ఈ యొక్క అరాచక ప్రభుత్వానికి అడ్డుకట్ట వేసి, ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి రాకుండా చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ముమ్మరంగా చేస్తూనే ఉన్నారు. సో, ఇది ఒక విధంగా శుభ పరిమాణం ఇది. అంటే హ్మ్. సో, ఇటువంటి ఒక దాష్టిక ప్రభుత్వాన్ని దింపాలంటే కూడా అందరూ చెయ్యి కలపాలి. సో, హ్మ్. సో, ఆ విషయంగా ముస్లింలు బీజేపీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు కూడా ముస్లిం నాయకుడు కూడా ఆయన కూడా వచ్చి ఆయన కూడా విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా ఈ యొక్క వైసీపీ దమనకాండను, వైసీపీ ప్రభుత్వం యొక్క ఈ యొక్క ముస్లింల వందు వాళ్ళ వైఖరిని కూడా వాళ్ళు కూడా ఖండించడం జరిగింది. హ్మ్. అంటే సో, ఇక్కడ ఆయన చూసుకుంటే పేరేదో షానవాజ్ హుస్సేన్ ఆయన పేరు. ఆ! రైట్ సో, సార్. అదే. ఆయన బీజేపీలో సీనియర్ మోస్ట్ మంత్రి ప్లస్ ఆయన సీనియర్ మోస్ట్ లీడర్ ఆయన. సో, హ్మ్. వారు కూడా ఆంధ్రాకొచ్చి వారు కూడా దీన్ని ఖండించడం. సో, వారు కూడా కూటమికి మద్దతు ప్రకటించడం కూడా జరిగింది. హ్మ్. రైట్. అయితే ఇక్కడేంటంటే సార్, ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచెల్లి చూసుకుంటున్నట్టయితే ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 10 సంవత్సరాలలో ఏపీకి అన్యాయం చేసింది అని చెప్పి బీజేపీ పార్టీ మోదీ గారు అన్యాయం చేశారని అక్కడ ప్రజలు భావిస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో కూటమికి అక్కడి ప్రజలు మద్దతిచ్చే అవకాశం ఉందంటారా? అంటే బీజేపీకి ఎక్కువ ఓట్ బ్యాంక్ నమోదయ్యే అవకాశం ఉందంటారా? బీజేపీ కన్నా కూడా చెప్పాలనుకుంటే బీజేపీ కంటే సంస్థాగతంగా బీజేపీ అంత బలంగా ఏమీ లేదమ్మా ఏపీలో. కానీ సో, ఈ యొక్క ఏదైతే కూటమి కట్టారో, కూటమి కట్టినప్పుడు ఆటోమేటిక్‌గా వీళ్ళకున్న ఈ మైత్రి బంధం మూలంగా ఇటు హ్మ్. జనసేన, ఇటు టీడీపీకి సంబంధించిన ఓట్లు అటు పోలరైజేషన్ అవుతాయి కాబట్టి, సో, హ్మ్. డెఫినిట్‌గా ఆ విధంగా బీజేపీ కూడా లబ్ధి పొందడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. హ్మ్. అంటే ఈసారి మరి ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచెల్లి చేయండి. ఈసారి మేము చేస్తామని జెప్పేసి మోదీ గారు గూడా చెప్పడం జరిగింది. మనం సభలలో చూసాము. పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడడం, ఎస్సీ రిజర్వేషన్స్ గురించి మాట్లాడడం ఇవన్నీ జేయడం జరిగింది. మరి ఇవన్నీ ప్రజలు నమ్ముతారంటారా? సో, అదే మీరు చెప్పినట్టుగా ప్రజలకి కొన్ని అనుమానాలైతే ఉన్నాయి. కానీ హ్మ్. చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే సో, ఇటు బీజేపీకి, అటు హ్మ్, టీడీపీకి కూడా ఒక సమన్వయకర్తగా ఒక బ ఒక మంచి సత్సంబంధాలు ఇటు సెంట్రల్‌లోను, స్టేట్‌లో కూడా సత్సంబంధాలు కలిగిన కొంతమంది లీడర్లు ఇటు కామినేని శ్రీనివాస్ గారు గాని, ఇటు సుజనా చౌదరి గారు గాని ఇటువంటి నేతలు ఉన్నారు కాబట్టి డెఫినిట్‌గా ఈవెన్ టీడీపీ 2014లో కూడా టీడీపీ మెజారిటీ ఫండ్స్ సంపాదించడానికి అటు నుంచి సెంట్రల్ నుంచి సాధించడానికి కూడా సుజనా చౌదరి గారు గణనీయంగా వర్క్ చేశారు. ఆయన హ్మ్. ఇన్‌ఫ్లూయెన్స్ గాని ఇటు అన్నీ కూడా బాగా ఉపయోగపడినాయి. ఆయన రేయింబవలు రాష్ట్ర శ్రేయస్సు కోసం పాటుపడిన వ్యక్తి కాబట్టి సో, ఈ అందరి కాంబినేషన్‌లో ఈ కూటమి జతకట్టింది కాబట్టి ఈసారి బహుశా బీజేపీ తోక జాడించడానికి అవకాశం లేకపోవచ్చు. సో, డెఫినిట్‌గా ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటుందని సో, డెఫినిట్‌గా ఆంధ్రాకి మంచి రోజులొస్తాయని ఆశిద్దాం అమ్మా. రైట్ సార్. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్‌లో వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.